వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో పంచమ స్కంధంలో మనం 11వ అధ్యాయంలో ఉన్నాం. రఘుగణ మహారాజునకు భరతుని ఉపదేశం. బ్రాహ్మణ వాచ అకోవిదః కోవిదవాదవాదాన్ వదస్యథో నాతివిదాం వరిష్ఠః. అకోవిదః కోవిదవాదవాదాన్ వదస్యథో నాతివిదాం వరిష్ఠః. న సూరయో హి వ్యవహారమేనం తత్వామర్షేణ సహామనంతి. తథైవ రాజన్నురుగార్హమేధవితాన విద్యోరు విజృంభితేషు. న వేదవాదేషు హి తత్వవాద ప్రాయేణ శుద్ధోను చకాస్తి సాధుః. న తస్య తత్వగ్రహణాయ సాక్షాత్ వరీయసీరపి వాచః సమాసన్. స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం న యస్య హేయానుమితం స్వయం స్యాత్. యావన్మనో రజసా పూరుషస్య సత్వేన వా తమసా వానురుద్ధం. చేతోభిరాకూతిభిరాతనోతి నిరంకుశం కుశలం చేతరం వా. సవాసనాత్మా విషయోపరక్తో గుణప్రవాహో వికృతః షోడశాత్మా. బిభ్రత్పృథగ్జ్ఞామభి రూపభేదం అంతర్బహిష్ట్వం చ పురైస్తనోతి. దుఃఖం సుఖం వ్యతిరిక్తం చ తీవ్రం. దుఃఖం సుఖం వ్యతిరిక్తం చ తీవ్రం. కాలోపపన్నం ఫలమావ్యనక్తి. ఆలింగ్య మాయారచితాంతరాత్మా స్వదేహినం సంస్కృతి చక్రకూటః. తావానయం వ్యవహారः సదా విహిక్షేత్రజ్ఞ సాక్ష్యో భవతి స్థూల సూక్ష్మః. తస్మాన్మనో లింగమదో వదంతి గుణాగుణత్వస్య పరావరస్య. జడభరతుడు అన్నాడు, రాజా, వివేకవంతుడవు కాకున్నను పండితుని వలె కుతర్క వచనములను పలుకుచున్నావు. అంతమాత్రము చేత నీవు గొప్ప జ్ఞానివి కాబోవు. తత్వజ్ఞానులు స్వామి సేవకాది వ్యవహారములను తత్వ విచారము చేయు సమయమును సత్యముగా స్వీకరింపరు.
లౌకిక వ్యవహారము వలనే వైదిక వ్యవహారము కూడా సత్యము కాదు. ఎంచేతంటే వేదవచనములు కూడా ఎక్కువగా గృహస్థులకు సంబంధించిన యజ్ఞ విధులను గూర్చే విస్తారంగా తెలుపుతూ ఉంటాయి. రాగద్వేషాది దోషములు లేని విశుద్ధతత్వ జ్ఞానము సమగ్రముగా వాటి యందు వివరింపబడలేదు. గృహస్థులకు తగినట్టి యజ్ఞయాగాదుల వలన స్వర్గాది సుఖములు లభిస్తాయి. కానీ అవి వారికి స్వప్న సుఖముల వలె హేయములుగా కనబడవు. కావున అట్టి వారులకు తత్వజ్ఞానమును బోధించుటలో సాక్షాత్ ఉపనిషద్వాక్యములు కూడా సమర్థములు కావు. మానవుని మనస్సు సత్వరజస్తమో గుణములతో ఆవరించియున్నంత వరకు అది ఎట్టి అంకుశము లేకుండా జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల ద్వారా శుభాశుభ కర్మలను పుణ్యపాప కార్యములను చేయించుచునేయుండును. ఈ మనస్సు వాసనామయము, విషయముల యందు ఆసక్తి కలిగి ఉండునట్టిది, సత్వరజస్తమో గుణములచే ప్రేరేపింపబడుతున్నట్టిది. మనస్సు మాటిమాటికి మార్పు చెందుటచే పెక్కు వికారములు గలదిగా చెప్పబడినది. జీవుడు పంచజ్ఞానేంద్రియములతో, పంచకర్మేంద్రియములతో, మనస్సుతో, పంచభూతములతో కూడియుండును. ఈ 16 మనస్సే ముఖ్యమైనది. ఈ మనస్సే వేరువేరు పేర్లతో వివిధములకు రూపములను ఉపాధులుగా కలిగి ఉండును. ఆ ఉపాధులలో ఇదియే జీవునకు ఉత్తమ, మధ్యమ, అధమ శరీరములను కల్పించును. మనస్సు సత్వరజస్తమో గుణాత్మకమైన మాయాశక్తి యొక్క కార్యము. జీవుడు దానితో తాదాత్మ్యము చెంది సంసార చక్రములో పరిభ్రమించుచుండును. ప్రారబ్ధ కర్మల ఫలముగా సుఖదుఖములను, వ్యామోహములను అనుభవించుచుండును. మనస్సు ఉండునంత వరకు కొత్త కొత్త వ్యవహారములు నిర్మించుచుండును. ఇది ఏ జాగ్రత్త అవస్థ యందు స్థూల రూపముతో నూతన వినూత్నములకు సంకల్పములను చేయుచుండును. స్వప్నావస్థ యందు సూక్ష్మ రూపముతో అనేక స్వప్నములను గాంచుచుండును. సుషుప్తి అవస్థ యందు మనస్సు నిర్వికారంగా ఉంటుంది. ఇటు త్రివిధ అవస్థల యందు క్షేత్రజ్ఞుడు ఆత్మసాక్షిగా ఉంటాడు. ఈ విధంగా మనస్సునే లింగ శరీరము యొక్క ఉపాధిగా చెప్పబడినది. గుణముల ద్వారా సంసార బంధములో చిక్కుపడుటకు మనస్సే కారణము. అట్లే గుణముల నుండి అతీతమై మోక్షమును కలిగించుటకు కూడా ఈ మనస్సే కారణము. గుణానురక్తం వ్యసనాయ జంతోః క్షేమాయ నైర్గుణ్యమథో మనస్యాత్. యథా ప్రదీపో ఘృతవర్తిమశ్నన్ శిఖాస్సధూమా భయతి జన్యదాస్వం. పదం తథా గుణకర్మానుబద్ధం వృత్తిర్వనశ్రయతేన్యత్ర తత్వం. విషయాసక్తమైన మనస్సు జీవుని సంసార బాధలలో పడద్రోయును. అదే మనస్సు విషయాసక్తము కానప్పుడు జీవుల ప్రశాంతికి నిలయమైన మోక్షపదమును ప్రాప్తింపజేయును. వత్తి నేతితో తడిసి ఉన్నప్పుడు పొగతో కూడిన దీపశిఖను అందిస్తుంది. నేయి సమాప్తమైనప్పుడు ఆ వత్తి అగ్నితత్వముతో లీనమగును. అందుండి పొగ గాని దీపశిఖ గాని వెలువడదు. అలాగే విషయముల యందు కర్మల యందు ఆసక్తమైన మనస్సు వివిధ వృత్తులను ఆశ్రయించును. విషయముల నుండి కర్మల నుండి ముక్తమైనప్పుడు అది తన ఆత్మతత్వమునందు లీనమవుతుంది. ఏకాదశాసన్ మనసో హి వృత్తయః ఆకూతయః పంచధియోభిమానః. మాత్రాణి కర్మాణి పురం చ తాసాం వదంతి హైకాదశ వీరభూమిః. గంధాకృతి స్పర్శ రసస్రవాంసి విసర్గరత్యత్యభిజల్పశిల్పాః. ఏకాదశం స్వీకరణం మమేతి శయ్యామహం ద్వాదశమేకాహు మహావీర. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, అహంకారము అను 11 మనస్సు యొక్క వృత్తులు. 5 విధములైన కర్మలు, 5 తన్మాత్రలు, శరీరము అను 11 వాటికి ఆధారభూతములైన విషయములు. శబ్ద స్పర్శ రూప రసగంధములు అను 5 జ్ఞానేంద్రియములకు విషయములు. మల విసర్జనము, సంభోగము, గమనము, భాషణము, ఇచ్చిపుచ్చుకొనుట అను వ్యాపారములు కర్మేంద్రియములకు విషయములు. ఈ శరీరము నాది అని భావించుట అహంకార విషయము. కొందరు అహంకారము మనస్సు యొక్క 12వ వృత్తి అనియు దానిని ఆశ్రయించిన దేహము 12వ విషయమని భావిస్తారు. ద్రవ్యస్వభావాశయ కర్మకాలైః ఏకాదశామి మనసో వికారాః. సహస్రశతశః కోటిశశ్చ క్షేత్రజ్ఞతో నమితో న స్వతస్యుః. క్షేత్రజ్ఞ ఏతా మనసో విభూతిః. జీవస్య మాయా రచితస్య నిత్యాః. ఆవిర్హితాః క్వాపి తిరోహితాశ్చ శుద్ధో విచష్టేష విశుద్ధకర్తుః. మనస్సు యొక్క ఈ 11 వృత్తులను ద్రవ్యము, స్వభావము,
ఆశయము, కర్మలు, కాలము అను వాటి ద్వారా వందలు, వేలు, కోట్ల కొలదిగా వివిధ వృత్తులను నిర్మించుచుండును. కానీ వాటి ఉనికి క్షేత్రజ్ఞుడైన ఆత్మ ఉనికిపైననే ఆధారపడి ఉండును. అవి స్వయంగా గాని పరస్పరము కలిసి గాని ఉండవు. జీవుని యొక్క ఉపాధియకు ఈ మనస్సు మాయా నిర్మితమే. ఈ మనస్సు జీవుని దోషభూజిష్టమైన కర్మలలో ప్రవృత్తినిగా చేయును. తత్ఫలితంగా అతడు సంసార బంధములలో చిక్కుకొనును. ఈ మనోవృత్తులు నిత్యము ప్రమాద రూపమున ఉండును. అవి జాగస్వప్న సమయముల యందు ప్రకటమగును. సుషుప్తి దశయందు అవి మరుగున పడును. జాగ్రత్త స్వప్నావస్థల యందు విశుద్ధ చిన్మాత్ర స్వరూపుడైన క్షేత్రజ్ఞుడు ఈ మనోవృత్తులను సాక్షిగా చూస్తూ ఉంటాడు. క్షేత్రజ్ఞ ఆత్మా పురుష పురాణ సాక్షాత్ స్వయం జ్యోతిరజ పరేశ నారాయణో భగవాన్ వాసుదేవ స్వమాయయాత్మన్యవధీయమానః యథా నిలస్థావర జంగమానాం ఆత్మస్వరూపేణ నివిష్ట ఈశేత్ ఏవం పరో భగవాన్ వాసుదేవః క్షేత్రజ్ఞ ఆత్మేదమనుప్రవిష్టః న యావదేతాం తనుభృన్నరేంద్ర విధూయ మాయాం వయునోదయేన విముక్త సంగోతి సపత్నో వేదాత్మతత్వం భ్రమతీహ తావత్ న యావదేతన్మమ ఆత్మలింగం సంసారతాపాపనం జనస్య యక్షోకమోహామయరాగలోభ వైరానుబంధం మమతాం విధత్తే భ్రాతృవ్యమేనం తదబ్రవీర్యం ఉపేక్షయాచేధితమప్రమత్తః గురోర్హరేశ్చరణోపాసనాస్త్రో జహివ్యలీకం స్వయమాత్మమోషం. ఈ క్షేత్రజ్ఞుడు పరమాత్ముడు, సర్వవ్యాపకుడు అయిన నారాయణుడే. అతడే ఈ జగత్తునకు ఆది కారణుడు, పరిపూర్ణుడు, అపరోక్షుడు, స్వయం ప్రకాశకుడు, అజన్మ బ్రహ్మాది దేవతలకును నియామకుడు. తన అధీనములోనున్న మాయ ద్వారా సకల ప్రాణుల అంతఃకరణములలో ఉండి జీవులను నియంత్రించువాడు. సమస్త ప్రాణులకు ఆశ్రయుడైన వాసుదేవుడు. వాయువు సమస్త స్థావర జంగములలో ప్రాణరూపమున ప్రవేశించి వాటికి ప్రేరణను కూర్చును. అదేవిధంగా పరమేశ్వరుడైన వాసుదేవుడు సర్వసాక్షి ఆత్మస్వరూపుడుగా సంపూర్ణ ప్రపంచమున వ్యాపించి ఉన్నాడు. రాజా, మానవుడు జ్ఞానమును పొందుట ద్వారా మాయను తిరస్కరించి విషయములపై గల ఆసక్తిని త్యజించి కామక్రోధాది అంతఃశత్రువులను జయించి ఆత్మతత్వమును తెలియనంత వరకు, అంతేగాక ఆత్మకు ఉపాధి అయిన మనస్సు సంసార బంధములకు క్షేత్రమును విషయం ఎరుగునంత వరకును జీవుడు ఈ లోకమును పరిభ్రమించుచుండును. మనస్సే మనిషికి మమకారమును పెంచి అతనిలో శోకము, మోహము, రోగము, రాగము, లోభము, వైరము మొదలగు సంస్కారములను వృద్ధి చెందించుచుండును. ఈ మనస్సు సోదరభావమును చూపి జీవుని తన గుప్పిడిలో చేర్చుకును. కానీ ఇదియే నీకు ప్రబల శత్రువు అని గమనింపును. దీనిని ఉపేక్షించుట వలన దాని బలము మరింత పెరిగినది. ఇది స్వయంగా సర్వథా మిథ్యయే అయినను ఇది నీ ఆత్మస్వరూపమును కప్పివేసినది. కనుక నీవు సావధానుడవై గురువు యొక్క మరియు శ్రీహరి యొక్క పాదారవిందములను ఉపాసించుట ఎనడి అస్త్రముతో దీనిని నిర్మూలింపుము. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే ఏకాదశోऽధ్యాయः. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.